ఆహా. ఇదిగో మా ఆయన చపాతీ పప్పు నంచుకు తిన్నారు కదా, 2 చపాతీలు తిన్నారు, 1 చపాతీ వదిలేశారు. అందుకని జ్వరం అసలు ఆయనకి జ్వరం తినకపోతే ఎలాగ నీరసం వచ్చేద్దని నేను ఏం చేశానంటే ఈ 1 చపాతీని ఇలా ముక్కల కింద కోసి ఇలా వేసాను. దీంట్లో పాలు వేసి పంచదార వేసి వెచ్చపెట్టాను. ఈ పాలు పంచదార వెచ్చపెట్టింది ఇలా వేసుకోవాలి. ఏది పూర్తిగా తింటారు కదా మనిషి, అందుకని జ్వరం పాపం అసలు నోరు బాగాలేదంట. పప్పు నంచుకు తినమంటే బాబాయ్ నాకు వద్దు బాబాయ్ అని గోలాడుతున్నారు. ఏదో కొంచెం పాలలో వేసి ఇచ్చామనుకో, ఈ పాలు తాగే పాలు ఇందులో వేసుకుంటే శుభ్రంగాను కొంచెం కడుపు నిండినట్టు ఉంటుంది. అయ్యో స్టవ్ కట్టలేదు ఉంటుంది కదా అని చెప్పేసి ఇదనమాట. మీరైనా సరే చపాతీ కానీ పూరి కానీ ఇలా మిగిలిపోయింది అనుకో, ఇలా పాలల్లో వేసుకొని తినండి. ఇందులో మేగడ పాలు అయితే ఇంకా బాగుంటుంది. ఈ మామూలు ప్యాకెట్ పాలతో ఇంకా రాలేదు అందుకు. ఈ మామూలు పాలు ప్యాకెట్ పాలు, అదే మన చిక్కటి పాలు వేసుకుని చక్కగా మేగడతో వేసుకుని తింటే నా సామిరంగా సూపర్గా ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్తే.